అధ్యక్ష మీ ద్వారా సభ్యులు అడిగినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజునే వెల్ఫేర్ మినిస్టర్స్తోనూ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితోనూ చర్చించాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించారు. మరి విద్యార్థులకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలి. మరి ఏదైతే హెల్త్ మరియు న్యూట్రిషన్ నిపుణులతో చర్చించి వారికి అవసరమైన మెనూను నిర్ణయించిన తర్వాత తగు విధంగా చర్చించి నోడల్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి గతంలో కూడా 14-19లో కూడా అధ్యక్ష 66% మరి డైట్ ఛార్జీలు పెంచింది కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నాణ్యతమైన భోజనం పిల్లలకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయంగా చర్చలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మా సోదరు అడిగినట్లు ఖచ్చితంగా దగ్గరలోనే తెలియజేస్తామనే విషయం కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఎవరైనా సభ్యులు సేమ్ క్వశ్చన్ మీద ఏమన్నా ఒక్క ప్రశ్న అడిగారంటే అవకాశం ఇస్తాను. ఎవరైనా ఒక్కరు నువ్వు అన్నిటికీ రెడీ అయిపోతావు. ఓకే ఓకే ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మనకు 993 హాస్టల్లో 85,000 మంది విద్యార్థులు ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో 40,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. స్ట్రైట్ ప్రశ్న అధ్యక్ష. నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 6 నెలల పాటు ఈ డైట్ ఛార్జీలు లేదా కనీసపు వార్డర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపింది నిజమేనా? మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 110 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చి ఆ బకాయిలు తీర్చిన మాట వాస్తవమేనా? రెండవది, రాయలసీమలో ఏమైనా ఈ గురుకులాలకు సంబంధించిన ఎక్కువ డిమాండ్ ఉంది, వలసలు ఎక్కువ పోతా ఉంటారు, ఒక్క సీటు కోసం 15 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్న మాట వాస్తవమేనా? ఈ విషయాన్ని, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత చేసినటువంటి రిపేర్లైనా ఇన్వర్టర్లు పెట్టాం, దోమతేర్లు పెట్టాం, మంచినీళ్లు పెట్టాం, సన్నబియ్యం ఇచ్చాం. వీటన్నింటి వల్ల నాణ్యత పెరిగింది. దీనివల్ల అడ్మిషన్లు ఏమైనా పెరిగినాయా లేదా ఇంతకు ముందు ఉన్న డ్రాప్ అవుట్స్ కంటిన్యూ అవుతున్నాయా అన్న విషయాన్ని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నిజంగానే మరి గత ప్రభుత్వం బడిగిన బిడ్డలకు భోజనాన్ని కూడా అంటే సుమారుగా 11 నెలలు డైట్ బిల్లు పెండింగ్ పెట్టడం కూడా వాస్తవమే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగానే రివ్యూ చేయగానే 110 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గతంలో ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ బిడ్డలు చదువుతున్న బీసీ హాస్టల్స్, బీసీ గురుకులాలు కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో